అందరికీ నమస్కారం. నేను మీ కృప. మీరు చూస్తున్నారు కృపగారి వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో టమాటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దోరగా ఉన్న టమాటీలను అయితే తీసుకోవాలండి. వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న టమాటీలని ఒక్కో టమాటీ 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలపై గడ్డల ఉప్పునైతే మనం వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ రా సాల్ట్ని అయితే వేసుకోవాలి. అలాగే టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న వాటిని మొత్తాన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చూపించిన విధంగా మనం మొత్తంగా కలిపేసుకోవాలన్నమాట. అంటే ప్రతి ముక్కకి ఉప్పు పసుపు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 రోజుల పాటు ఇది పక్కన పెట్టి టమాటీలన్నీ బాగా ఊరనివ్వాలి. ఊరిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. వీటిలో మనం ముక్కల్ని అలాగే జ్యూస్ని అయితే సపరేట్ చేసి మరో 2 రోజుల పాటు మనం ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత జ్యూస్ ఏదైతే ఉంటుంది కదా, దానిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకోవాలి. అండ్ అలాగే టమాటా ముక్కలు కూడా ఎండబెట్టుకున్నాం కదా, వాటిని కూడా కలిపేసుకోవాలన్నమాట. మొత్తాన్ని కలిపి మరో 2 రోజుల పాటు పక్కన ఉంచుకోవాలండి. ఇవి బాగా ఊరిన తర్వాత వీటిని మనం మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా అయితే మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి మనకు వేడివేడి అన్నంలో కానీ, గింజన్నం, పెరుగన్నం, లేదంటే పప్పుల్లో కానీ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. వీటిని అయితే ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేద్దాం. చూడండి, ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు అనమాట. జస్ట్ అలా ఒకసారి తిప్పితే సరిపోతుంది. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మన ఛానల్లో అయితే వస్తాయండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకా ఏమేమి వెరైటీస్ కావాలో కూడా మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. ఇప్పుడు మనం ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిలో ఇప్పుడైతే మనం దీనిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకుంటున్నామండి. 4 to 5 వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ 3 మ్యాంగోస్ కారంని అయితే తీసుకుంటున్నాం. పచ్చడికి పర్ఫెక్ట్ కారం అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మనం టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్ ఆవా పౌడర్ అయితే వేసుకుంటున్నాము. అంటే మనం 1:3 రేషియోలో అయితే వేసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ ఆవా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కాస్త పసుపు అయితే వేసుకోవాలి. కలర్ అయితే చాలా బాగుంటుంది పసుపు వేసుకోవడం వల్ల. అండ్ అలాగే టేస్ట్ కోసం పించ్ ఆఫ్ ఇంగువను అయితే వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం పచ్చళ్ళలోకి పోపును అయితే వేసేసుకుందాం. కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇక్కడైతే మనం పల్లి ఆయిల్ అయితే తీసుకున్నాం. పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు వీటికి మనం పొట్టు తీసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. అండ్ అలానే ఆవాలు కూడా వేసుకొని చిటపటలు అయిన తర్వాత జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకోవడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు మనం జీలకర్ర కూడా వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగేంత వరకు మనం బాగా వేయించుకోవాలండి. వెల్లుల్లి మాడకుండా చూసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ పోపును మనం టమాటా మిశ్రమంలోకి అయితే వేసేసుకుందాం. పోపు వేసుకున్నాక బాగా కలుపుకొని ఇంకాస్త మనం ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ ఆయిల్ అయితే పడుతుందండి. ఫుల్ గ్లాస్తో గ్లాసున్నర కూడా పడుతుంది. సో ఇప్పుడు ఆయిల్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇంకా సరిపోవట్లేదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ని వేసుకుంటూ కలుపుకోండి. దీన్ని ఒక 2 days మనం బాగా ఊరనించామంటే టమాటా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది.
మార్నింగ్ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. అలాగే గింజన్నం పెరుగన్నం తినేటప్పుడు నంచుకుంటే కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మనం నోరు చప్పబడినప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి. సో ఇదండి టమాటా నిల్వ పచ్చడి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కురపగారి వంటిల్లు. థ్యాంక్ యూ.